దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో ఉన్న ఓబీసీలు చైతన్యం కావాలని రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త జె పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఇండిపెండెంట్ కెనరా బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం కర్నూలు పట్టణంలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పూర్ణచంద్రరావు ఏపీ శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో బీసీలు 40 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. 26 మంది మంత్రులు ఉంటే బీసీ మంత్రులు 8 మందే ఉన్నారని తెలిపారు. ఇక బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ న్యాయం జరుగుతుందో చెప్పాలన్నారు. నాడు మండల కమిషన్ కోసం బీసీలు ఆందోళన చేస్తే వెంటనే బీజేపీ ఎల్కే అద్వానీ సారథ్యంలో రాముడు పేరుతో కమండల్ రథయాత్ర చేసి పక్కదారి పట్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య, కర్నూలు మాజీ ఎంపీ శ్రీ సంజీవ్ కుమార్ సింఘారి, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఉద్యమం అంటూ ఏదైనా ఒక ఉద్యమం కానీ బీసీల గురించి మాట్లాడింది కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీల గురించి పనిచేసింది రిలెంట్లెస్గా, నిర్విరామంగా ఎవరైనా ఉన్నారంటే అందులో నంబర్ 1 ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు, టీడీపీలో చేశారు, ఆ మధ్య వైసీపీలో నాకు గుర్తున్నంత వరకు రాజ్యసభ ఎంపీగా చేశారు, ఇప్పుడు బీజేపీలో ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అంటే చూడండి ఆయనకి ఎంత రాజకీయంగా కూడా బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. మరి సురేష్ గారు చాలా తెలివిగల ఆయన, బాలకృష్ణ గారు చాలా తెలివిగల ఆయన బ్రహ్మాండంగా మీ జనరల్ బాడీలో మీ ఎజెండా ఏదుందో ఎవరికి అప్పచెప్పాలో ఆ పని వారికి అప్పచెప్పారు. ఆర్ కృష్ణయ్య గారు తలుచుకుంటే మీవేవి కూడా ఆగే లేవు. ఆయన తలుచుకుంటే తగ్గేదే లేదు. అందువల్ల మంచి డిమాండ్స్, జెన్యూన్ డిమాండ్స్. మన కర్మ ఏంటంటే 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కానీ డిమాండ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది మన కర్మ. అది చాలా అన్యాయం. దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంకా మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ఎందుకు ఇవి మాట్లాడుకోవాల్సి వస్తుంది అనేది చూసుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎవరు డిమాండ్ చేయలే. ఎక్కడేమి జనరల్ బాడీ మీటింగ్లు పెట్టలే. ఏ అసెంబ్లీలో ఎవరు దాన్ని డిమాండ్ చేయలే. రోడ్ల మీదకి వచ్చి ఎవరు కూడా ధర్నాలు చేయలే. కమ్మారెడ్డికి రిజర్వేషన్ కావాలంటే వచ్చేసినాయి. మనమైతే చిన్న చిన్న వాటికి ఒక ఓబీసీ ఎంప్లాయీ 22% ఉన్నారు. ఇప్పుడు మనకు మేనేజ్మెంట్లో మరి పైన లేరు. ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలా. ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎందుకు ఆ పర్సంటేజ్ వచ్చేంత వరకు రిజర్వేషన్లు ఇచ్చి ప్రమోషన్లో చేస్తే ఆ సమస్య ఉండేది కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు మనవి కావు కాబట్టి, ఈ పార్టీలు మనం కావు కాబట్టి అబో కాబట్టే మరి మన కృష్ణయ్య గారు లాంటి నాయకుడు దీన్ని టేకప్ చేయాలి. మేము సామాజిక మాధ్యమాల్లో మరి మా మీటింగ్లో ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటుతాం. ఇదే మాదిరిగా అవేర్నెస్ క్యాంపెయిన్ టేకప్ చేస్తాం. ఈ ప్రభుత్వాల యొక్క, ఈ పార్టీల యొక్క కులం కుళ్ళుని ఓబీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ దక్షిణాది రాష్ట్రాలు మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాల డెలిగేట్స్ సభ జరిగింది. ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ పెట్టాలి. ఎందుకంటే ఉన్నత స్థాయి ఉద్యోగాలలో బీసీలకు ప్రాతినిధ్యం లేదు. మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు ఎక్కడ కూడా 2% కూడా లేదు. 56% జనాభా. కాబట్టి ప్రమోషన్ రిజర్వేషన్ పెడితేనే ఉన్నత స్థాయి ఉద్యోగాలకు చేరగలుగుతారు. రెండవది క్రిమిలేయర్ను తొలగించాలి. ఇది క్రిమిలేయర్ అనేది ఏ రిజర్వేషన్ వర్గానికి లేదు. ఓన్లీ ఓబీసీ బీసీలకే క్రిమిలేయర్ పెట్టారు. దీని మూలంగా ఉద్యోగాలు భర్తీ కావడం లేదు. ఇది రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకం. రిజర్వేషన్లు పెట్టింది ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కాదు, పేద కులాలకు గౌరవం పెట్టడం. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం ద్వారా అధికారం ద్వారా ఈ చిన్న కులాల గౌరవం పెరగాలని రిజర్వేషన్ పెట్టింది ఒక అంశం.
ఒక పారామీటర్. రెండవ పారామీటర్, కొన్ని కులాలకు ఉద్యోగాలలో ప్రాతినిధ్యం లేదు. ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి అన్ని కులాలకు ప్రాతినిధ్యం కావాలంటే రిజర్వేషన్ పెట్టినప్పుడే అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం లభిస్తుంది అనేది రెండవ పారామీటర్. ఈ రెండు అంశాలను పక్కకు పెట్టి ఎకనామిక్ సీలింగ్ పెట్టి ఈ కులాలకు గుర్తుకు వచ్చేటటువంటి కుట్ర జరుగుతున్నాయి. అరే అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెడతారు, అడగందే వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టారు. ఈ దేశం ఎక్కడ ఉంటుంది, ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన అంశం ఉంది.